వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో స్క్రబ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఇంటి వద్దే పనిచేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రజల నుంచి భారీగా సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసిన వ్యక్తిని మదనపల్లి 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన తిరుమలకొండ రమేష్ ఈ మోసానికి పాల్పడినట్లు డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు. మదనపల్లి బ్రాంచ్ లో 90 మంది నుంచి 1.08 కోట్లకు పైగా, తిరుపతి బ్రాంచ్ లో 1.58 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించిన పోలీసులు రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సీన్లో ఏదో చేస్తున్నాడు కదా, మంచి మెటీరియల్ కొన్నాడు, ప్లస్ ఇంత మంచి పెట్టుకున్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది సార్. మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు ఇట్లా ఫ్రాడ్ నమ్మకం సార్? చూడండి సార్, దిస్ ఈజ్ స్క్రబ్. ఇది కూడా క్వాలిటీ లేదు, బట్ ఇట్ ఈజ్ ఎ స్క్రబ్ యూజ్ ఇన్ ద ఎక్కడ యూజ్ చేస్తాం, డిష్ వాష్, కిచెన్ ఐటమ్. టౌన్లో 2 టౌన్ పిఎస్లో ఒక క్రైమ్ 182/26 రిజిస్టర్ అయింది. ఇందులో చీటింగ్ సెక్షన్లు, తర్వాత క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, తర్వాత కంపెనీ నమ్మించి మోసం చేయడం, కంపెనీ అలాగా నమ్మించి అంటే 409 అంటాం. ఇవన్నీ బిఎన్ఎస్ యాక్ట్లో కేసు రిజిస్టర్ అయింది. ఇందులో మోసం చేసే విధానం ఏంటంటే, స్క్రబెక్స్ అనే మెషిన్ని తెచ్చి ఈ మెషిన్ ద్వారా మీరు ఇవి తయారు చేస్తే మార్కెట్లో అమ్మి మీరు డబ్బులు గడించవచ్చు అని ఒక ఆశ చూపించి ఆ మెషిన్ తక్కువ ధర గల మెషిన్ 30,000కి అమ్మి, అంతేకాకుండా అగ్రిమెంట్గా ఈ వ్యాపారంలో మీరు ఇన్వాల్వ్ అవ్వాలంటే మాకు ఒక ₹1,00,000 మీరు ఇదనమాట, అంటే దీన్ని ఏమంటారంటే స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ₹1,00,000 టైప్లో మనకి రెప్యూటెడ్ కంపెనీస్ గుడ్ విల్ కింద ఎలా తీసుకుంటాయో ఆ విధంగా అనమాట. ₹1,00,000 ప్రజలను తీసుకొని వాళ్ళకి నమ్మబలకడానికి ఒక ఫేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి అందులో ఒక తప్పుడు స్టాంపింగ్ చేసి ఆ అగ్రిమెంట్ ఇచ్చి ఒక 80 మంది దగ్గర, మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 80 మంది విక్టిమ్స్ దగ్గర సుమారు ₹1,60,00,000 కాజేశాడు. కాజేసిన తర్వాత బోర్డు తిప్పేశాడు. తదుపరి ప్రజలు వచ్చి మనకి ఎప్పుడు మోసం జరిగే తెలుస్తుంది. మనం చెప్పిన తర్వాత ఇది ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తిరుమలకొండ రమేష్ అనే ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ ఆయన అంటే ప్రైమ్ అక్యూజ్డ్ అంటాం మేము. అయితే ఎంతమంది వీడికి కనెక్టెడ్ కూడా ఉంటారు, అది కూడా చేయడానికి ముందు వీడిని రిమాండ్కి మనం వితిన్ స్టిపులేటెడ్ టైంలో పంపించాలి. కాబట్టి ముందు రిమాండ్కి పంపించి పోలీస్ కస్టడీ తీసుకొని విచారిస్తాం. ఈ దర్యాప్తులో ఇంకా బోల్డ్ విషయాలు తేవాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ మెషిన్స్ అన్నీ సీజ్ చేశారు. ఇంకా ఇందులో వీడు తనకి బ్యాంక్ అకౌంట్స్, ఫోన్పే అకౌంట్స్, తర్వాత ఎస్ఆర్ఓలకు రాసి వీడి ప్రాపర్టీస్ ఏమైనా కొన్నారా, ఇదంతా వచ్చిన తర్వాత వీళ్ళు ఏ ప్రాపర్టీ ఈ కంపెనీ మొదలుపెట్టిన తర్వాత కొన్నారో అదంతా సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో కొత్తగా ప్రావిజన్ ఉంది, ఆ విక్టిమ్స్కి ఇచ్చే విధానం కూడా ఉంది. ఆ విక్టిమ్స్కి ప్రాపర్టీ అంతా జప్తు చేసి కోర్టు ద్వారా ఎస్పీ గారి పర్మిషన్ తీసుకొని కోర్టు ద్వారా విక్టిమ్స్కి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకెవరైనా విక్టిమ్ ఉంటే తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ తాలూకా వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ కాపీతో పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. మీరు జిరాక్స్ ఉంచుకొని ఒరిజినల్ మాకు ఇవ్వండి. ఇవన్నీ కోర్టుకు పంపించారు కాబట్టి మీ దగ్గర జిరాక్స్ పెట్టుకోండి. ఏదో ఒకటి మొత్తం మీద ఇవ్వాలి. ఇది ఇవ్వనోళ్ళేమో విక్టిమ్ కాదు నా దృష్టిలో, ఎందుకంటే మిషన్ తీసుకొని కాబట్టి ఎవరి దగ్గరైనా ఇలాంటిది ఉంటే తెచ్చి చూపించండి. చూపిస్తే తప్పనిసరిగా వాళ్ళకు కూడా విక్టిమ్ లిస్ట్లో చేర్చి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ రమేష్నేమో మన కోర్టుకి ఇప్పుడు పరుస్తున్నాం అన్నమాట.